నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులని పరామర్శించడం కోసం, వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం చిత్తూరు జిల్లా పర్యటన పెట్టుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం, మళ్ళీ చెబుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను అనను, తెలుగుదేశం పార్టీలో ఒక గుబులు అనేటువంటిది మొదలైంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రోగ్రామ్ను అట్టర్ ఫ్లాప్ చేయాలి, ఫ్లాప్ కూడా కాదు, అట్టర్ ఫ్లాప్ చేయాలనేటువంటిది వాళ్ళకు ఒక కసి పట్టుదల. దానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేక వీడియోల్లో, చాలా మంది వార్తల్లో కానీ ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ రాలకి ఎంతసేపు మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట్లాడుకుంటున్నాం. కానీ చిత్తూరు పర్యటనకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి కాన్సన్ట్రేషన్ ఏంటంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఆయన కాన్సన్ట్రేషన్ వన్ షాట్ టూ బర్డ్స్ లాగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం అటర్ ఫ్లాప్ అవ్వాలి, దట్టు చిత్తూరులో అవటం ద్వారా తనటువంటి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఒక పెద్ద షాట్ లాగా ఇది ఈ ప్రోగ్రాం ఫ్లాప్ చేయడం ద్వారా ఇవ్వాలనేటువంటిదే ఆయన ప్రయత్నం, పట్టుదల. దానికోసం అని చెప్పని ఒకవైపు వీళ్ళు కార్యక్రమాలకి వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే, ఈ ప్రోగ్రామ్ని అటర్ ఫ్లాప్ చేయటం ఏ విధంగానే దాని మీద యంత్రాంగానందరినీ కూడా సమావేశపరిచి ఒక మంత్రాంగం నడిపి దీన్ని ఫ్లాప్ చేయాలనేటువంటి ఒక కసి పట్టుదలతో ఉన్నారు. ఇది గనక అంతకు ముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, ఈ ప్రయోగం గనక ఫ్లాప్ అయినట్లయితే, వాళ్ళ సక్సెస్ అయినట్లయితే, అదే ప్రయోగాన్ని మిగతా జిల్లాల్లో కూడా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెడితే ఇదే రకమైనటువంటి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవమే కానీ, బట్ అయినా కూడా దశాబ్దాల కొద్దీ ఆ ఫైట్ అనేటువంటిది అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈయనకి మధ్య నడుస్తూనే ఉంది. మనం చూసాం, వాళ్ళ కుమారుడు పార్లమెంటు మెంబరు మిథున్ రెడ్డిని కూడా ఏదో రకంగా కేసుల్లో ఇరికించి, అదే రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా ఇరికించి వాళ్ళిద్దరిని కూడా తొక్కేయాలి ఆ జిల్లాలో అనేటువంటిదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం. కానీ ఇదైతే ఈ కార్యక్రమం ఇది ఆయనకు ఒక కలిసి వచ్చినటువంటి అంశంగా ఆయన భావించారు. ఈ ప్రోగ్రాం కనుక ఫ్లాప్ చేసినట్లయితే ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇజ్జత్ కూడా పోతుంది అనేటువంటిది వీళ్ళ ప్లాన్. కానీ అక్కడ ఉన్నది ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, ఆయన కుమారుడు కానీ ఈ ఇంత పెద్ద ఎదురుగాలిలో కూడా వాళ్ళిద్దరూ గెలిచి నిలబడ్డారు. అనేక సమస్యల మీద వాళ్ళు కలబడ్డారు. దశాబ్దాలుగా ఆయన తన యొక్క అస్తిత్వాన్ని అక్కడ నిలుపుకుంటూ వచ్చాడు. అది ఆయన ఇది వైసీపీలో ఉన్నటువంటి పెద్ద తలకాయల్లో చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఎవరు అన్నట్లయితే వన్ ఆఫ్ ద బిగ్ హెడ్, నన్ అదర్ దాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అలాంటి ఆయన ఒక ప్లాన్ వేస్తే ఆ ప్లాను వీళ్ళ ప్లాన్కి కౌంటర్ ప్లాన్ అది. కాబట్టి డెఫినెట్ గా అది సక్సెస్ అయి తీరుతుంది అనేది ఆయనకి తెలుసు. అందుకనే ఓవరాల్ సినేరియోలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, రోజాని, మిగతా వీళ్ళని వెళ్లకుండా పోలీసులు ఆఫ్ చేశారు. ఆయన కూడా పెద్దగా ఏం రెసిస్ట్ చేయాల. కారణం ఏంటి అన్నట్లయితే, జరిగే కార్యక్రమం ఎలాగో సక్సెస్ఫుల్ గా జరుగుతుందో ఆయనకి తెలుసు. కాన్వాయ్లో ఎలాగో వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఉండనే ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన్ని ఆపిన తర్వాత ఆయన అసలు చాలా లైట్ తీసుకున్నారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఆయన స్కెచ్ అటువంటిది. ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా మరి ప్లాన్ చేసి నడిపించారు కదా అని మళ్ళీ అంటారేమో, అది కాదు. ఆయన ప్లాన్ చేసింది ఏంటి అన్నట్లయితే, వీళ్ళు ఎక్కడికక్కడ రైతులు రాకుండా కట్టేలు చేస్తున్నారు. ఆ కట్టేలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ ఫ్లాప్ అవ్వకూడదు. కాబట్టి దీన్ని ఎలా సక్సెస్ చేయాలి అనే దాని మీద రైతులు ఎలాగూ వాళ్ళు వస్తారు. అయితే ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఎలా చేయాలి, వీళ్ళ యొక్క కంట్రోల్ ఎక్కడికక్కడ కనుక క్లోజ్ చేసినట్లయితే, బ్యారికేడ్లు వేసేసారు. మొత్తం ఆ రాత్రికి రాత్రి జేసీబీలను పెట్టి అక్కడ ఉన్నటువంటి బ్యానర్లు మొత్తం అన్నిటిని కూడా క్రష్ చేసేసారు, చించి పడేసేసారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యానర్లన్నీ కూడా చించేసేసి మొత్తం ధ్వంసం చేసేసారు. అటువంటి ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటిది కూడా ఈయనకి ముందే తెలుసు. అందుకని కౌంటర్ స్ట్రాటజీ ఆయన కరెక్ట్గా ఆయన ప్లాన్ చేశారు.
ప్లాన్ చేసినట్టుగానే అది పోలీసులు మొత్తం అందరూ కూడా ఒక దశలో చేతులు ఎత్తేసేసినటువంటి పరిస్థితి. వేలాది మంది రైతులు అందరూ కూడా తరలి వెళ్లారు. వైసీపీ కార్యకర్తలను చాలా మందిని కూడా రోడ్లకి ఇరువైపులా జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని, వైసీపీ కార్యకర్తలను నిరోధించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టు కొంతమంది కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేశారు. ఇవన్నీ ఇన్ని జరిగినా కూడా చాలా సక్సెస్ఫుల్ ఈ ప్రోగ్రాం సక్సెస్ అవడంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరు అన్నట్లయితే పొంగనూరు ఎమ్మెల్యే, వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తి, ఆ జిల్లాలో ఒక తిరుగులేని నాయకుడిగా చలామణవుతున్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సరిగ్గా ఈ బంగారుపాళ్యం అనేటువంటిది పొంగనూరుకి చూసుకున్నట్లయితే 48 నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరం మాత్రమే, 48 నుంచి 50 కిలోమీటర్ల దూరం మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి దాని మీద ఒక పట్టు ఉంది. కాబట్టి ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఈయన సక్సెస్ చేశాడు. పైగా ఆయన్ని బ్లేమ్ చేసే ఉద్దేశంలో ఒక హాస్యాస్పదమైన ప్రకటన ఇచ్చారు. ఏంటన్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి మరి ఆయనే 16 రూపాయలు ఇచ్చి కొంటే మిగతా వాళ్ళందరూ అంటే మరి ప్రభుత్వం ఉన్నది దేనికి? ఒక ప్రైవేటు వ్యక్తులు కొనడం ఏంటి? కొనాల్సినటువంటి బాధ్యత ముందు దాన్ని ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం నీ షేరింగ్ ఏంటి అనేది వదిలేసి కేవలం ఆయన్ని మాత్రమే బ్లేమ్ చేయాలనేటువంటి ప్రయత్నం కానీ, ఈ ప్రోగ్రామ్ ని ఫ్లాప్ చేయాలనేటువంటిది కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్తా ఏంటి అనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం సక్సెస్ అవడం ద్వారా ఆయన కెపాసిటీ ఏంటి అనేది చూపించారు. దట్ ఈజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ దట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి చెప్పాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.